నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనాభా లెక్కల సేకరణలో భాగంగా నేటి నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్. కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను రూపొందించిందని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చన్న కె హైమవతి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న నార్సింగి మండల ఎస్ఐ. ఈతరాని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్న సృజన. గ్రామ సమీపంలో కోళ్ల ఫారాలు ఉండటం వల్ల ఈగలు దోమలతో పాటు కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తుల ఫిర్యాదు. చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామ సమీపంలో గ్రామస్తుల ఆందోళన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలు. మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా నేటి నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను రూపొందించిందని దీని ద్వారా ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చన్నారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా నేటి నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను రూపొందించిందని దీని ద్వారా ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చన్నారు. వివరాల నమోదుకు 9 స్టెప్స్ ఉంటాయన్నారు. పోర్టల్లో లాగిన్ అయి కుటుంబ వివరాలను అలాగే సాఫ్ట్వేర్ అడిగే 33 ప్రశ్నలకు సమాధానం చేయాలని, తర్వాత సాఫ్ట్వేర్ ఇచ్చే SCID స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటే జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారులకు SCIDని చూపిస్తే వారు జనాభా లెక్కల నమోదు ప్రక్రియలో మీ వివరాలు నమోదు చేస్తారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 10వ తేదీ వరకు ఎవరికి వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని ఉపయోగించి మొబైల్ ఫోన్లో, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ అవకాశం ఉన్న దేని ద్వారానైనా ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా వాసులందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే 26th ఏప్రిల్ నుంచి 2020 సెన్సస్లో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం స్టార్ట్ చేస్తున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెన్సస్లో సాఫ్ట్వేర్ ఒక డిజైన్ చేసేదారు. దీనిలో భాగంగా మనము ఎవరైనా సరే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దీనిలో మనకి ఒక మొత్తం 9 స్టెప్స్ ఉంటాయండి. ఈ 9 స్టెప్స్లో మనము వరుసగా మనము అన్ని స్టెప్స్ కూడా 1 by 1 ఫాలో అవుతూ ఎవరి హౌస్ హోల్డ్ వాళ్ళే మనం ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత ఎన్యూమరేటర్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేసి దాన్ని కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీనిలో భాగంగా ముందు ఏం చేయాలంటే పోర్టల్ ఉంటుందన్నమాట, se.census.gov.in. ఈ పోర్టల్లో మనము ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ నేము, తర్వాత వాళ్ళకి సంబంధించి అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా OTP, లాంగ్వేజ్ సెలెక్షను, తర్వాత OTP వెరిఫికేషను, తర్వాత లొకేషన్ డీటెయిల్స్, తర్వాత హౌస్కి సంబంధించినటువంటి 34 క్వశ్చనీర్ వస్తుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో మనకి ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఒక ID జనరేట్ అవుతుందండి. ID జనరేట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తం కూడా ఎన్యూమరేటర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ఎన్యూమరేటర్ మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత దీన్ని ఫైనల్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నవేడేస్ అందరికి కూడా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొబైల్స్ యూజ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ అవకాశం ఈ రోజు నుంచి మే 10వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ అభయ రామాలయంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోడల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ అభయ రామాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఆలయ పూజారి ఫణీంద్ర శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ అభయ రామాలయంలో ఆర్యవైశ్యుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయ రామాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరిమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఆలయ పూజారి ఫణీంద్ర శర్మ వేద మంత్రాలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, మన కులదైవం ఆడపడుచుగా ఆరాధించబడిన మాత వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్యవైశ్యుల ఆర్థిక అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉడతా వెంకటేశం గుప్తా, నాయకులు ఉడతా మురళీ గుప్తా, ఉడతా నాగరాజ్ గుప్తా, నాండ్ల వెంకటేశం గుప్తా, బచ్చు సంతోష్ గుప్తా, ఉడతా రవీందర్, ఉడతా శ్రీనివాస్ గుప్తా, బాలకిషన్ గుప్తా, సిద్ధిరాములు గుప్తా, కాశెట్టి శ్రీనివాస్ గుప్తా, బాలరాజ్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, చుక్కాపురం ప్రశాంత్ గుప్తా, నరసింహులు గుప్తా, శ్రీధర్ గుప్తా, సంగమేశ్వర్ గుప్తా, శేఖర్ గుప్తా, సంతోష్ గుప్తా, మురళీ గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, భూషణ్ గుప్తా ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కౌడిపల్లి మరియు ఉమ్మడి మండలాలు చిలాప్చేడు మండలాల అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అదే విధంగా మన వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారికంగా గవర్నమెంట్ హాలిడే ప్రకటించిండు. అదే విధంగా మన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము కలెక్టరేట్ ఆఫీస్ లో కలెక్టర్ గారి చేతులుగా మన రాష్ట్ర పండుగగా నిర్ణయించినందుకు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి అంటే ఈ ప్రోగ్రామ్స్ ఇంతటితో కాకుండా ఇంకా మరెన్నో చేయడానికి మన సీఎం గారు చాలా అవకాశాలు ఇచ్చారు మన ఆర్యవైశ్యులకు. ఇది దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసవి మాత జన్మదినం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి మాత జయంతిని పురస్కరించుకొని ఇక్కడ పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాను రాను మనం ఇంకా ఎన్నో మరి ప్రోగ్రామ్స్ మంచిగా చేసుకుందాము. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా చేస్తున్నాము. అంతేకాకుండా వాసవి మాత గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, ఇక అది చెప్పలేము ఇప్పుడు. దాని గురించి మళ్ళా చెప్దాం. మనము అందరూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి పట్టణంలో నిన్న జరిగినటువంటి దేవస్థానం భూమిలో అక్రమ రేకుల షెడ్డు నిర్మాణం విషయంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ గురించి ఫిర్యాదు చేశారు అధ్యక్షులు కర్రె ప్రవీణ్. యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ కి, అడిషనల్ కలెక్టర్ కి, మున్సిపల్ కమిషనర్ కి పట్టణంలో నిన్న జరిగినటువంటి దేవస్థాన భూమి విషయంలో అక్రమ రేకుల షెడ్డు నిర్మాణం విషయంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ 14 ఏప్రిల్ రోజున దేవస్థాన ఈవో మున్సిపల్ కి సింహద్వారం దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు, చేపట్టిన వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చినా కూడా అక్కడ నిర్మాణాలు చేసిన వారు దీని విషయమై మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, మందోజు నరేష్, ప్రభాకర్, కర్ణ, సురేష్, లెంకలపల్లి శ్రీను, బోడా సురేష్, భాస్కర్ రెడ్డి, బుచ్చిబాబు, అజయ్, శ్యామ్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ద్వారం వద్ద అక్రమంగా నిర్మించినటువంటి రేకుల షెడ్డును దేవస్థాన అధికారులు నిన్న తీసేయడం జరిగింది. అయితే నేను దేవస్థానం తీసేసిన తర్వాత మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అది మేమే వేయించినాము, మా ఏమంటారు కలెక్టర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పేసి నా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, అసలు ఆ షెడ్ వేసేసరికి నువ్వోరు అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ తెలియదు, అడే ఏఈ తెలియదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలియదు, ఎవరు తెలియదు కూడా షెడ్ ఎట్లా వేయించినావు? మున్సిపల్ తీర్మానం ఉందా? అది కూడా లేదు. ఏం లేకుండా షెడ్ నువ్వు ఎట్లా వేయిస్తావు? సరే షెడ్ వేయించాం అనుకుంది, ఎవరు చూసుకోవాలి? దాన్ని వర్క్ ఇన్స్పెక్టర్ చూసుకోవాలి. మరి భరత్గౌడ్ ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం? మరి వాళ్ళ ట్రాక్టర్ నుంచి వాళ్ళు ఎందుకు వేసుకుపోయారు రేకులు? మరి తీపించారు, మరి మున్సిపల్ తీసుకురావాలిగా. మీరు ఎటు తీసుకుపోయారు రేకులు? మరి అవి మరి మీరు వేసిగా రేకులు. మరి అంటే మీరు దొంగకు తాళం చేయించే పని మీరు చేస్తారు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయాలి. కానీ మీరు ఈ విధంగా మీరు ఏమంటారు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతూ వాళ్ళు చేసే కబ్జాలు మీరు సపోర్ట్ చేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని విషయం మీద మున్సిపల్ కమిషనర్ని స్పష్టంగా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే చలివేంద్ర కమన్ కాడ పెడతారట. సరే కమన్ కాడ పెట్టేటప్పుడు షెడ్ ఎట్లా వేయాలండి?
దేవస్థానం అనుమతి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత పందిరిలో ఇవ్వాలి. రేకుల షెడ్డు పర్మనెంట్ 14వ తారీఖు రోజు స్పష్టంగా చెప్పారు దేవస్థానం నుంచి ఈ యొక్క నిర్మాణానికి మా అనుమతి లేదు, తక్షణం దాన్ని తొలగించమని చెప్పి 14వ తారీఖు నోటీస్ వస్తే 23 తారీఖు కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మీరు దేవస్థానం నోటీస్ని ధిక్కరించి మీరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసిరు. సరే ఆడ చలివేంద్రం అని చెప్పారు, మరి ఆడ వైన్స్ ముందర ఏంది, అది కూడా చలివేంద్రమా? ఒకటో వాళ్ళ వైన్స్ ముందు నల్లపోచం వాళ్ళ వైన్స్ ముందు కూడా సాపి వేసారు అక్కడ రేకుల షెడ్ వేసానికి, మరి అది కూడా చలివేంద్రమా? కాబట్టి ఇలాంటి దిక్కుమాల పట్టు సిగ్గుమాల పనులు చేయడం బంద్ చేసుకొని ఫస్ట్ మనం ఎన్నుకున్నటువంటి ప్రజలను న్యాయం చేసినట్టు ఉండాలి. కానీ అక్రమ మార్గంలో వచ్చినాక మనం అక్రమంగానే సంపాదించడానికి మాత్రం ఎంత కూడా కరెక్ట్ కాదు. ఆఫీసర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేని పక్షంలో మిమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా మేము నిద్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల తన కార్యాలయంలో జారిపడి స్వల్ప గాయాలకు గురైన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని శనివారం సాయంత్రం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తన కార్యాలయంలో జారిపడి స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ శనివారం సాయంత్రం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపన పడే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, సీనియర్ నాయకులు బాలరెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నార్సింగి మండల ఎస్ఐ సృజన అన్నారు. గ్రామాల్లో ఈతరాని పిల్లలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పాఠశాలలకు సెలవులు రావడంతో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నార్సింగి మండల ఎస్ఐ సృజన అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయని, గ్రామాల్లో చాలా వరకు యువత పిల్లలు బావులు, కుంటలు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారని, కొత్తగా ఈత నేర్చుకోవాలన్నా ఉష్ణోగ్రత వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాగులు, చెరువుల్లో ఈత కొట్టాలన్న ఉత్సాహంతో పిల్లలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈత కొట్టడంపై పిల్లలకు పెద్దగా అవగాహన ఉండదని, అలాంటి సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారని గుర్తు చేశారు. గ్రామాల్లో ఈతరాని పిల్లలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా మొబైల్ వినియోగించడం తగ్గించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మొబైల్ ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు వేసవి కాలంలో ప్రత్యేకంగా స్పెషల్ కోర్సుల శిక్షణ పంపించడం మంచిదే అన్నారు. ఏది ఏమైనా ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు 50 రోజుల పాటు పిల్లలను క్రమశిక్షణతో ప్రోత్సహించి సన్మార్గంలో నడిపించేలా బాధ్యతగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కోరారు. నార్సింగి మండల ప్రజలందరికీ నమస్కారం. సో మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. అండ్ ముఖ్యంగా పిల్లలకి స్కూల్ అయిపోయింది. 23rd నుంచి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సో ఇప్పటి నుంచి వాళ్ళు బయట తిరగకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచిది, ఎట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా మంచిది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎండలు విపరీతంగా కొడుతున్నాయని చెప్పేసి వాళ్ళకి బయటకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఈతకి వెళ్ళడం కానీ లేదా బయట తిరగడం కానీ ఫ్రెండ్స్తో సో అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం ముఖ్యంగా వాళ్ళని చూసుకోవాల్సింది ఏంటంటే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే వాళ్ళకి చాలా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈత రాకుండా ఈత నేర్చుకోవడానికి వెళ్ళి మన చెరువులలో అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏమైనా అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లల్ని బయటకు పంపించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 398వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. రాక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ ను చెత్తాచెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 398వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. రాక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ ను చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ సర్పంచ్ మహాదేవి, నవీన్ యాదవ్, ఫ్యాక్స్ మాజీ డైరెక్టర్ గోపి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, వేణుగోపాల్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 398వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం రాక్ గార్డెన్ వద్ద చేపట్టడం జరిగింది. ఇంతకుముందుకు యథావిధిగా చేసినట్టుగా ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రాక్ గార్డెన్లో సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ మరియు మన గ్రామ సిబ్బంది, మేక్ ఇన్ మల్కాపూర్ యూత్ అందరం కలిసి ఈ గార్డెన్లో చేయడం జరిగింది. ఇందులో ఈ ఎండాకాలం కాబట్టి అక్కడక్కడ రాలిపోయినటువంటి చెత్త చెదారాన్ని, ఇక్కడ పేరుకుపోయినటువంటి అక్కడక్కడ ఉన్న ప్లాస్టిక్ను తొలగించి ఎక్కడికక్కడ దాన్ని సేకరించి డంపియార్డుకు పంపించేలా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి సండే కూడా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చేసి ఈ పరిధిని మొత్తం శుభ్రపరచడం జరిగింది. మా గ్రామాన్ని చూసి ఎన్నో గ్రామాలు చాలా పెద్ద ఎత్తున మారడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ అన్ని గ్రామాలు కూడా ఎవరి విలేజ్ని వాళ్ళు స్వచ్ఛతగా ఉంచుకుంటే ఈ రోగాలు కానీ ఏది కానీ మన గ్రామాలకు మన రాష్ట్రానికే రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ చేపట్టాలని తెలియజేస్తారు. ప్రతి ఆదివారము మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు రాక్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. మా గ్రామంలో ఇప్పటి వరకు నిరంతరాయంగా 398 వారాలుగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా గ్రామ ఉప సర్పంచ్ గారు, మా గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, మేకింగ్ యువత, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాక్ గార్డెన్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారాన్ని మరి తొలగించి అలాగే కొన్ని పిచ్చి మొక్కలను కూడా తీసివేయడం జరిగింది. ప్రతి ఆదివారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మా గ్రామాన్ని పరిశుభ్రంగానే ఉంచుకోవడం కాకుండా మరి ఇతర గ్రామాలకు కూడా మరి ఆదర్శంగా నిలుస్తున్నాం కాబట్టి మా గ్రామంలో కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ మరి తడి పొడి చెత్తను మరి డంపియార్డుకు తరలిస్తూ మరి సేంద్రియ ఎరువులను తయారు చేయడంలో కూడా మేము ముందున్నాము. మరి ఇదే రకంగా మేమందరం కూడా ఐకమత్యంతో ఉండి మరి రానున్న రోజుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరిన్ని అవార్డులు పొందే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామ సమీపంలో కోళ్ల ఫారం ఉండటం వల్ల ఈగలు, దోమలతో పాటు కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దుర్వాసన వెదజల్లుతుందని ఈ కోళ్ల ఫారం తమకు వద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారాలను తొలగించాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో కోళ్ల ఫారం ఉండటం వల్ల ఈగలు, దోమలతో పాటు కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దుర్వాసన వెదజల్లుతుందని ఈ కోళ్ల ఫారం తమకు వద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం తొలగించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన కోళ్లు పక్కనే వేయడంతో కుక్కలు పెరిగి మనుషులపై దాడులు చేస్తున్నాయన్నారు. దోమలు, ఈగలు ఎక్కువగా వ్యాపించి అనేక రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా కోళ్ల ఫారంపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, గ్రామ సమీపంలో కోళ్ల ఫారం ఉండడంతో దోమలు ఎక్కువగా రావటం జరుగుతుందని, దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రావటం జరుగుతుందన్నారు. ఉంది దీనికి మన ఈగలు, దోమల గురించి బాగా ఇబ్బంది ఉంది. వాసన ఎక్కువ ఉండి గోపాలపురం, తండా మొత్తం మా పిల్లలకు అనిహారం నడుస్తుంది. దీనికి ఎవరు బాధ్యతలు లేరు, పట్టించుకుంటలేరు. ఎవరైనా పట్టించుకోవాలంటే దీనికి మంచిగా నడిపించాలి, లేకపోతే బంద్ చేసేయాలి. ఈగల దోమల నుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన, 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం, పంచామృత అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, గోలి సంతోష్, జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వాసవి మాత చూపిన అహింసా మార్గం, ధర్మ రక్షణ, త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజ సేవలో వైశ్యులు ముందు వరుసలో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల మిట్టయ్య, ఎర్రం శ్రీనివాస్, కొమరవెల్లి శంకరయ్య, ఎన్సి సంతోష్, సూర ఆంజనేయులు, గంగిశెట్టి వెంకటేశం, భద్రయ్య, కాశీనాథ్, రాజేశం, కైలాస ప్రశాంత్, ఉమేష్, రమేష్, గంధే సంతోష్, వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు, చిన్నారులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించుకున్నటువంటి మన సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్మించుకున్నటువంటి మన వాసవి మాత జయంతి సందర్భంగా మరి స్థానిక వాసవి మాత ఆలయంలో ఈరోజు ఉదయం అభిషేకాలు మరియు అర్చన, తర్వాత వాసవి మాత పారాయణం మన వైశ్యులందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి రీసెంట్లీ గోమాత పూజ కూడా జరిగింది. మరి రీసెంట్గానే మనకు అమ్మవారి జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పెద్దలు రాజమోహన్ గారికి మరియు శేఖరన్న గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్యుల మిత్రులందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మొదటగా మన గోమాతకు గోపూజ కార్యక్రమం మరియు 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలందరి చేత అభిషేకం కార్యక్రమం మరియు కుంకుమార్చన మరియు పారాయణం, వచ్చిన భక్తులు అల్పాహారం, అన్నదానం మరియు ప్రతి ఒక్క సహకరించే దాతలకు వారి పేరు పేరున వందనాలు. మరియు ఈ వాసవి మాత జయంతి ఉత్సవం అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆర్యవైశ్యం గజ్వేల్ పిలిచినప్పుడు జరుగుతున్నాం. మరి కృతజ్ఞత చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైశ్యులకు, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు, కలిసిపోయి చేసిన అందరికీ పేరు పేరున ఆ వాసవి మాత అనుగ్రహం కరుణ కటాక్షం కోరుకుంటూ జై వాసవి. వాసవి మాతకి మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి మా కులదేవత కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా పోయిన నెల సామూహిక పారాయణంలో సుజాత గారు నెల రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. అతనికి విన్నవించుకోవడం జరిగింది. రాష్ట్ర పండుగలలో మా అమ్మవారి జయంతిని కూడా చేర్చాలని కోరిన వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఆ మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి తీర్మానం చేసి మా ఆర్యవైశ్యుల అమ్మవారి జయంతిని అధికారికంగా పండుగలలో చేర్చినందుకు ఈరోజు ఇక్కడ మన వాసవి జయంతి వాళ్ళ సందర్భంగా ఎప్పుడో ఇక్కడ ఒక 30-40 సంవత్సరాల నుండి జరుగుతుంది. అమ్మవారి జయంతి జరుగుతుంది. అప్పటికి కూడా ఎవరో కట్టినా ఎవరో చేసిన దానికి మాత్రం అందరూ మన వయసెస్ అందరూ సహకరిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇప్పుడే కాదు 20-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం మాత్రం కంపల్సరీ చేస్తున్నాము. అమ్మవారికి మాత్రం అది కాకుండా కంపల్సరీ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇవాళ కూడా పొద్దున గోపూజ అయింది. గోపూజ అయిన తర్వాత మళ్ళీ ఇది కలశాలు అయింది. కలశాల తర్వాత మళ్ళీ కుంకుమార్చన ఉంది. కుంకుమార్చన తర్వాత రాత్రి డోలోత్సవం కూడా. అహింసకు ధర్మానికి ప్రతీక త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆర్యవైశ్య ఆరాధ్య దైవము శ్రీ కన్యకా పరమేశ్వరి యొక్క వాసవి మాత జయంత్యుత్సవాలు యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మన యొక్క ఆలయంలో పురాతన సీతారామ ఉమాశ్వర ఆలయంలో మనం నిర్మించుకున్నటువంటి ఈ ఆలయంలో ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము అలాగే జయంతోత్సవాలు కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది. తర్వాత 108 కలశాలతోటి అమ్మవారికి అభిషేకాలు, తదనంతరము కుంకుమార్చనలు, తదనంతరము ఇక అన్నప్రసాద వితరణ, సాయంత్రం గౌరవోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని జబ్బాపూర్లో గ్రామ శివార్లో వడ్డర కులస్తులకు బ్రతుకు భారంగా మారింది. వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో వడ్డర కులస్తులు గత 100 సంవత్సరాల నుంచి రాయి కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని జబ్బాపూర్ గ్రామ శివార్లో వడ్డర కులస్తులకు బ్రతుకు భారంగా మారింది. వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో వడ్డర కులస్తులు గత 100 సంవత్సరాల నుంచి రాయి కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వంలో కోమటి బండ వద్ద మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం చేపట్టిన తర్వాత అక్కడ రాయిలు తీయడం మానేశారు. కానీ వేరే చోట
గ్రామ శివార్లో మరో చోట ఒక గుట్టను చూసుకుని అక్కడ రాయిని కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు. అక్కడ కూడా గ్రామస్తులు ఓవైపు పెద్దమ్మ దేవాలయం, మరోవైపు బీరప్ప దేవాలయానికి సంబంధించి ఆ గుట్ట మీద నిర్మించి రాళ్లతోనే హద్దులు ఏర్పాటు చేసి ఇక్కడ వడ్డెర వాళ్ళు రాయిని కొట్టవద్దు అంటూ అన్నారు. కానీ మాకు కూలి చేసుకుంటేనే అన్నం దొరుకుతుంది. గత 100 సంవత్సరాల నుంచి రవితేజ రాయిని నమ్ముకొని జీవిస్తున్న మేము మాకు రైతు కొట్టుకునేందుకు అక్కడికి రానివ్వాలని, లేకపోతే తాము తమ పిల్లలు జీవితాలు ఆగమవుతాయని, కాబట్టి గ్రామస్తులు స్పందించి వడ్డెర కులస్తులను బతుకుదెరువు చూపియాలన్నారు. అలాగే గతంలో గజ్వేల్ ఆర్డీఓకి కూడా సమర్పించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యంగా వడ్డెర కులస్తులు ఉన్నామని, ఎక్కడ ఉన్నా కూడా చిన్న చూపు చూడకూడదని, వాళ్ళు రాయిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మాకు బతుకుదేరువు పని చేసుకోవడానికి ఆ యొక్క గుట్టను మా ఆధీనంలోనే ఉంచాలని కోరుతున్నామన్నారు. బండ కొట్టుకొని బతకడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు కొమ్మడి బండ మీద కూడా ఆడ 100 ఎకరాల బండ ఉంది. మిషన్ భరిత పడ్డాక అప్పుడు నరేంద్ర మోడీ, కేసీఆర్ వాళ్ళందరూ వచ్చి మీకు ఏదో ఉపాధి హామీ కల్పిస్తాం, మీకు ఏ జీవనోపాధి కావాలంటే అది చేసిస్తామని మాకు మాట చేయడం జరిగింది. ఆ తర్వాత మేము వాళ్ళ మాటలన్నీ ఒప్పుకొని మళ్ళీ ఈడ బండి ఉందంటే ఈడ కొట్టుకున్నాం. ఈడ ఒక 60-70 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉన్నాం. ఈడ కూడా కొడుతున్నారు మా వాళ్ళు. ఈడ కొడితే ఆయనతో మొన్నటిదాకా ఏమైందంటే ఈడ పెద్దమ్మ గుడి, మల్లన్న గుడి కట్టినాక మళ్ళీ ఈ బండి అంతా ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నాక ఈ రాళ్ళని తీసుకొచ్చి మా రాళ్ళు మాకే ఇట్లా అద్దులు వేయడం జరుగుతుంది. వాళ్ళు అద్దులు వేసి మాది కబ్జా, మీరు ఏం లేదని మనం నిలగొట్టి దౌర్జన్యంగా మమ్మల్ని ఇంటికి నిలగొడుతున్నారు. ఈ ఊరోళ్ళు ముదిరాజోళ్ళు. ఇది బండ, ఇది డాల బండ అనే ఉంది. మేము రికార్డు కూడా తీసినాము. ఎవరి పేరు మీద ఏం లేదు, మాకే ఉంటుంది. వాటి కుస్తీ కొట్టిరు. పిఎస్ పోతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం. తెల్లారి పిఎస్ ఎస్ఐసారి వస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు ఎస్ఐ దగ్గర లంచం ఇచ్చి పోలీసులు కూడా మీ కంప్లైంట్ ఇస్తాం, మేము జైలు వేస్తాం, మీరు ఏం చేసి వేసుకోపోయినారు. తర్వాత బండ కొట్టనేడు గిన్నెడు ఏముంటే దీపాన్ని ఎస్ఐ బెరిచిండు. తెల్ల ఎంఆర్ఓ తను పోతే ఎంఆర్ఓ కూడా పట్టించుకోలేదు. నేను కాగమే తీసుకురాపో అని చెప్పిండు. ఎంఆర్ఓ ఫోన్ మాట్లాడేది, ఫోన్ పక్కకు వాడేసిండు. బయట దెంగారపోయి బయట దెంగి ఏముంది నీ పట్ట జాగు ఉందని, ఏం జాగు దేపారు అన్నాడు. కోర్టులో కేసు వేసుకోపోను. కోర్టుకు పోతే కోర్టులో కూడా ఏం చెప్పలేదు మాకు. కోర్టుకు పోలే ఏం వాళ్ళు 10 వేలు పోతే 10 వేలు కూడా గదే అన్నాడు. కలెక్టర్ ఆఫీస్ పోయి న్యాయం చెప్పమన్నాడు. కలెక్టర్ దగ్గర పోమన్నాడు. కలెక్టర్ ఆఫీస్ పోయి మీకు ధర్నా చేస్తే కలెక్టర్ ఏదో చెప్తాడు. నమస్తే, నా పేరు వడ్డెర కనకేశ్వర్. మా జబ్బాపూర్ గ్రామం, వర్గల్ మండలం, సిద్దిపేట డిస్టిక్. మేము ఇక్కడ జబ్బాపూర్లో ఉన్న బండ రాళ్ళు కొట్టి మా నాన్నలు కొట్టిరు, మేము కొట్టినాం సార్. ఇక్కడ కొడుతూనే ఒక 20-30 కుటుంబాలు ఇక్కడ కొడుతున్నాం సార్. బండ కొడుతుంటే ఒక 100 మంది ఊర్లో వచ్చి ఏం చేశారు అంటే పెద్దమ్మ గుడి కడతామని చెప్పి మట్టి పోసి సార్. బండ అంచుకు మట్టి పోసారు. దేవుని గుడికి అని చెప్పేసి అందరం ఊరుకున్నాము. మా కూడా దేవుడు అని చెప్పేసి పక్కకు పోసే సార్ అది. దాని తర్వాత మల్లన్న గుడి కడతామని చెప్పి కొంత ఆక్రమించారు. గుళ్ళు కానీ తెచ్చి పెట్టాం సార్. మిగతా ఖాళీ బండగా మాకు ఆ జాగాలు పట్టాలు చేయాలని మాకు తెలియదు సార్. వాస్తవానికి నేను బండ కొట్టుకుంటూ ఉంటాము. జాగా ల్యాండ్ అయితేనేమో మేము పట్టాలు చేసుకుంటూ ఉంటాము సార్. వ్యవసాయం భూమి కాదు, బండనే కదా అని చెప్పేసి మట్టిని కొడుతూ ఉన్నాము. ఎవరు మా దగ్గరికి అబ్జెక్షన్ చేయలేదు. ఎన్నిళ్ళ కొద్దీ కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చేసి కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారు అంటే ఈ బండ మీద మట్టి పోసి దాన్ని అమ్ముకోనికి ప్రయత్నిస్తారు సార్. ఆ మట్టి పోసి వాళ్ళు బండ ఆక్రమించి ప్రయత్నించి అమ్ముకుంటే మేము మా 20-30 మంది కుటుంబాలు మా జీవనోపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి సార్. మేము ఎలాగ చేసి మాకు న్యాయం చేయాలి సార్. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సీఎం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మాకు ఎలాగైనా మీరే న్యాయం చేయండి సార్. లేదంటే మా కుటుంబాలు మొత్తం రోడ్డు పడతాయి సార్. మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మేము ముడ్డరం సార్. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. మాకు ఈ బండ కొట్టుకొని కొడితేనే పైసలు వస్తేనే మాకు కడుపు సార్. మాకు వేరే పనులు లేవు. మేము బండ కొట్టుకొని బతాం సార్. మాకు ఎలాంటి జాబులు లేవు, నౌకలు లేవు. మాకు జాగాలు, అయ్యాలు, తాతాల నుంచి ఆస్తులు ఏం లేవు సార్. మాకు చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి మాకు బండ పనే సార్. మాకు బండ తప్ప మాకు వేరే పనే లేదు. బండ గురించి పంపిస్తే మేము మంది దాగి లేకపోతే మన ఆత్మ తీసుకొని చచ్చిపోతే సార్. అదొకటి మించి మాకు వేరే పని ఏం లేదు సార్. మీ దయ సార్, ఎట్లా చేసి మాకైతే న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. వడ్డెరలకు సంబంధించిన బండ ఇప్పుడు ఊరోళ్ళు కబ్జా చేస్తున్నారు. మట్టి పోసుకుంటా ఇది పెద్దమ్మ గుడి, మల్లన్న గుడి అనుకుంటా చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము కొట్టింది ఇంతలో అయింది కనిపిస్తుందా? తాటి చెట్లు వద్దు చేసినాం. ఇది కొట్టి మా తాత ముత్తాతల నుంచి కొడుతున్నాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు మంచికింత మంచుకుంటే మేము ఎడుకోవాలి. మాకు కూడా కావాలి. ఇలా మేము బతుకులేరు. ఇది దాని గురించి బండ కావాలి. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేస్తున్నారు అన్నారు. కబ్జా అంటే బండం చేసిరా, ఏమైనా విషయం చేసిరా, ఇట్లా దున్నిరా? దున్నలే కదా, భూమి కాదు. అది భూమి అయితేనేమో కబ్జా చేసినాము, మేము దున్నుకున్నాము, కబ్జాలు ఉన్నామంటే అది ఒక లెక్క. మాకు కావాలి మా హక్కు. బండ మేము కొట్టుకోలేదు. ఎక్కడున్నా ఏ బండి ఉన్నా మాకు సంబంధించినవి బాబు.
ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనాభా లెక్కల సేకరణలో భాగంగా నేటి నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్. కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ ను రూపొందించిందని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చన్న కె హైమవతి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న నార్సింగి మండల ఎస్ఐ. ఈత రాని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్న సృజన. గ్రామ సమీపంలో కోళ్ల ఫారాలు ఉండటం వల్ల ఈగలు దోమలతో పాటు కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తుల ఫిర్యాదు. చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామ సమీపంలో గ్రామస్తుల ఆందోళన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలు. మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.